నమస్తే, వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం ములిగాకు ఫ్రై చేసుకుందాం. ములిగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ములిగాకు తినడం అలవాటు చేసుకోండి. వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిది. పాత రోగాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. మళ్ళీ కొత్త రోగాలు రానివ్వకుండా ములిగాకు చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్స్, కొలెస్ట్రాల్, మలబద్ధకానికి చాలా మేలు చేస్తుంది. మళ్ళీ హెయిర్ కూడా గ్రోత్ మంచిగా పెరుగుతుంది. దీని ఉపయోగాలు అసలు చాలా ఉన్నాయి. మీరు రోజు తినడం అలవాటు చేసుకున్నారు అనుకో, మీకు ఏ వ్యాధులు కూడా రావు. ముందుగా ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, అంటే ములిగాకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కొద్దిగా బాగుంటుంది ఫ్రై కాబట్టి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి చిటపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 2-3 వేసుకుని అది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని అది కూడా కొన్ని పచ్చిమిర్చి చీలికలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అదే కారంగా వాడతాం కాబట్టి. తర్వాత అవి కొద్దిగా కలర్ మారిన తర్వాత పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ మరి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న ములిగాకు అందులో వేసుకొని కలుపుకోవాలి. లేకుండా మనం మొత్తం డ్రైగానే చేయాలి కాబట్టి మంట తక్కువ పెట్టుకొని మంచిగా కలుపుకొని దాని లోపల మనం ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసి మళ్ళీ కలుపుకొని దాన్ని మంచిగా నూనెల్లో ఇట్లా వేయించినట్లు అవుతుంది అన్నమాట. తర్వాత మూత పెట్టాలి. మళ్ళీ ఒకసారి తీసి మూత తెరిచిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే వాటర్ అంతా ఎగిరిపోయినట్లు అవుతాయి కాబట్టి మనకు అంత తొందరగా ఉడికినట్లు కాదు కాబట్టి వాటర్ ఉట్టిగా మనము కొంచెం చిలకరించినట్లు వేసుకుంటే ఆకు కొంచెం మగ్గినట్లు అవుతుంది. తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి కలుపుకున్న దాని లోపల మనం కొద్దిగా కారం వేసుకోవాలి. ముందుగా వేసుకున్న ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కూర మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. మనకు ఆకు ఉడికినట్లు అనిపించకపోతే కొన్ని వాటరు జీలకరించి మళ్ళీ ఒకసారి కలుపుకొని అడుగు పట్టనివ్వకుండా చూసుకొని మూత పెట్టుకొని మధ్యలో మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి. వాటర్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా ఉడకకపోతే కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. అది అడుగు పట్టకపోతే చూసుకోవాలి. తర్వాత మనం తగినంత ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తెరిచి చూడాలి, వాటర్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయింది. అంతే, ములిగాకు ఫ్రై రెడీ. ములిగాకు ఫ్రై మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.